వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు పట్టణం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యోగాంధ్రను స్థానిక బద్వేలు పట్టణంలో శిక్షకులు అమర్నాథ్ రెడ్డి మరియు నందగోపాల్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. యోగేంద్ర కార్యక్రమ విశిష్టతను, ప్రస్తుత పరిస్థితులలో యోగా ఆవశ్యకతను పలువురు వారి ప్రసంగంలో తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, మీడియా సిబ్బంది, విద్యాసంస్థల అధిపతులు, వ్యాపారులు, మేధావులు, మెప్మా సిబ్బంది, సచివాలయ సిబ్బంది, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి, ఆరోగ్యంగా ఉండడానికి యోగా ఒక మంచి ఈ కార్యక్రమం అని చెప్పి ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేసేదానికి కనీసము 2,10,00,000 మందికి యోగా శిక్షణ ఇవ్వాలని చెప్పి తలంచుకొని ఈ కార్యక్రమాన్ని గత వారం పైన అయింది. ఒక నెల రోజులు శిక్షణా కార్యక్రమాలు ప్రజలందరికీ గల్లీలో కూడా శిక్షణ పొందిన యోగా మాస్టర్లతో అందరికీ ట్రైనింగ్ ఇప్పించి రేపు జరగబోయే ఈ నెల జూన్ 21వ తేదీ జరగబోయే విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు కూడా హాజరవుతారు. మరి ఈ కార్యక్రమానికి మనందరము వీలైనంత మంది హాజరు కావడంతో పాటు హాజరు కాని వాళ్ళందరూ కూడా బద్వేల్ పురపాలక సంఘంలోనే ప్రతి వీధిలో ముఖ్యంగా ఇక్కడ యోగా నిర్వహించడానికి నిజంగా మన బద్వేల్ మున్సిపల్ కమిషనరు వాకమల్ల నరసింహారెడ్డి సార్ గారు ఎంతో అసలు మార్నింగ్ నుంచి కూడా దానికోసం ఎక్కువ ప్రిపేర్ చేసి అందరినీ మొబిలైజ్ చేసి ఇక్కడికి రప్పించడం జరిగింది. నిజంగా సారు ఎప్పుడు కూడా ఫోన్ చేసి రమ్మంటే మేము రావడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాము. నా పేరు అమర్నాథ్ రెడ్డి, మా మిత్రుడు నందగోపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి ముగ్గురం కూడా మేము ముందుకుంటాము. మేము రామకృష్ణ సేవా సమితి, విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్ ఇవన్నీ సంయుక్తంగా నిర్వహిస్తూ ఉంటాము. కానీ ముఖ్యంగా యోగాకు పతంజలి మహర్షి అనేవారు ఆద్యులు. ఈయన అష్టాంగ మార్గాలనేటివి సూచించాడు. యమ, నియమ, ఆసన, ప్రత్యాహార, ప్రాణాయామ, ధారణ, ధ్యాన, సమాధి అనేటువంటి ఈ 8 అంగాల్లో